మూవింగ్ ఆన్, జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ మృతితోటే ఖాళీ అయింది ఆ సీటు. మాగంటి సునీత పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ మాగంటి సునీతను జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్కి అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా కూడా మాగంటి సునీత అనేక సభలలో అటు కేటీఆర్ వెంట సభలకు అటెండ్ అవుతున్నారు. సో అప్రకటిత అభ్యర్థిగా అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అది అఫీషియల్గా కేసీఆర్ ప్రకటించడంతో ఆమె అఫీషియల్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్, కాంగ్రెస్లో 4-5 పేర్లు వినిపిస్తున్నాయి, కానీ బీఆర్ఎస్లో కేవలం 2 పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఒకటి సోదరుడు వజ్రనాథ్, రెండవ పేరు మాగంటి సునీత. ఇప్పుడు వజ్రనాథ్ ఇష్యూ ఏమైనా రైజ్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు, లేకపోతే తన సమ్మతితోటే తనతో కూడా కన్సర్న్ తీసుకుని మాట్లాడే సునీత పేరుని ప్రకటించారా? ఏంటి అప్డేట్స్? పార్టీ నుంచి వచ్చిన ఈ స్టేట్మెంట్ అయితే ఎక్స్పెక్టెడ్. చాలా రోజుల నుంచి మాగంటి సునీతకే ప్రాధాన్యం ఇస్తూ వస్తుంది. దాంతోపాటు మీటింగ్లలో ఆమెనే సెంట్రిక్ గా కూర్చోబెట్టి ఆమె పేరునే ప్రస్తావిస్తూ కేటీఆర్ కూడా చెప్తూ వస్తున్నారు. ఇది కేవలం అఫీషియల్ స్టేట్మెంట్ గానే మనం చూడాలి. ఇక వజ్రనాథ్ విషయానికి వస్తే ఆయన కొత్త నాన్ కోఆపరేటివ్ గానే ఉన్నాడు. ఫ్యామిలీ విషయాలు కాబట్టి పార్టీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం లేదు. పార్టీ పిలిచేమైనా ఒకసారి పిలిచి మాట్లాడుతుంది, లేదంటే కనుక ఇంకా పార్టీ తన కార్యక్రమాలు తను చేసుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శ్రీధర్ రెడ్డి కొద్ది రోజులుగా పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. రావుల శ్రీధర్ రెడ్డి ఆయనే ఈ యాక్టివిటీ మొత్తానికి దూరంగా ఉన్నారు. అంటే నియోజకవర్గంలో జరిగేటువంటి సమావేశాలకు కానీ, తెలంగాణ భవన్లో జరిగేటువంటి నియోజకవర్గ రివ్యూలకు కానీ వీటన్నిటికీ ఆయన కూడా దూరంగా ఉన్నారు. ఇంకొంతమంది ఎక్స్పెక్ట్ చేసినా మొదటి నుంచి సునీత పట్ల కొంత క్లారిటీ ఉండడంతో అందరూ వెనక్కి తగ్గారు. చాలా సర్వేలు చేయించారు కేసీఆర్. ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇస్తే గెలిచేటువంటి అవకాశం ఉంటుందా, ఇలా చాలా సర్వేలు చేయించారు. అన్ని సర్వేల్లో కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటూ తేలింది. దాంతో పాటుగా మాగంటికి ఉన్నటువంటి క్రేజ్, ఆయనే ఇప్పటికీ 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. వీటన్ని కూడా ఆయనకి ఆయన కుటుంబానికి కలిసి వచ్చేటువంటి విషయాలుగా చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ లో కూడా కేసీఆర్ స్పష్టంగా చెప్పారు, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి నేతగా, దాంతో పాటు పార్టీలో సీనియర్ లీడర్ గా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తిగా మేము ఆయన కుటుంబానికే టికెట్ ఇవ్వాలని భావించాము. అందుకే కన్సిడర్ చేసి మాగంటి గోపీనాథ్ మనకి టికెట్ ఇచ్చాము అంటూ ఆయన ప్రకటించారు. రైట్ రాకేష్.